హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇదైతే మనకి ముంబై పరిసరాల్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి 466 466 ట్రేడ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో ఈ ఐటీఐ వాళ్ళకే కాకుండా 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే 10th క్లాస్ పాస్ అయ్యి ఈ ఐటీఐ చేయకుండా ఈ అప్రెంటిస్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక అవకాశం అన్నమాట. దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయితే అయింది 02/2023 అనమాట. ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించి గ్రూప్ ఏ కిందకి వస్తాయి. ఇవి జాబ్స్ కాదనమాట, ఇవి కేవలం ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో వీళ్ళకి 2 years ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల ఫస్ట్ ఇయర్ 6,000, సెకండ్ ఇయర్ నుంచి నెలకు 6,600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. డ్రాట్స్మెన్ మెకానికల్ 20 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రీషియన్ 31 ఉన్నాయి, ఫిట్టర్ 66 ఉన్నాయి, ఇంకా పైప్ ఫిట్టర్ 26 ఉన్నాయి, ఇంకా స్ట్రక్చరల్ ఫిట్టర్ అనమాట 45 అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా సీట్స్ ఎవరికంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి. ఈ 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేయకుండా అప్రెంటిస్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి కింద. ఫ్రెండ్స్, ఇంకా ఐటీఐ పాస్ అయ్యి ఎక్కడన్నా ఇప్పటి వరకు కూడాను అప్రెంటిస్ చేయకుండా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఎక్కడన్నా మంచి ఆర్గనైజేషన్లో కనుక ఈ అప్రెంటిస్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే కనుక ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గ్రూప్ బి ఐటీఐ పాస్డ్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ కొన్ని ట్రేడ్స్కి నెలకి 8,000 రూపీస్, కొన్ని ట్రేడ్స్కి వచ్చేసరికి 7,700 రూపీస్ అయితే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 25, ఇంకా ఇక్కడ ఐసీటీఎస్ఎం 20 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 30 ఉన్నాయి, ఆర్ఏసీ 10 ఉన్నాయి, పైప్ ఫిట్టర్ 20, వెల్డర్ 25, కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట 15 ఉన్నాయి, ఇంకా కార్పెంటర్ 30 ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి మనకి ఏజ్ 1 జూలై 2023కి అయితే మనకి 16 నుంచి 21 సంవత్సరాలు అయితే ఉండాలి. 16 to 21 years అనమాట ఐటీఐ వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇంకా ఇవే కాకుండా కొంతమంది ఈ 8th పాస్ అయిన వాళ్ళు కూడాను ఇంకా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఈ రిగ్గర్ అలాగే వెల్డర్ జీఈలో దీనిలో అప్రెంటిస్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా 2 years అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 5,500 రూపీస్ అయితే వీళ్ళు మనకి నెలకి స్టైఫెండ్ రూపంలో ఇస్తారు. రిగ్గర్ ఒక 23 ఉన్నాయి, ఇంకా జీఈ వెల్డర్ 30 అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకి 1 జూలై 2023కి 14 నుంచి 18 సంవత్సరాలు అంటే 14 to 18 years మధ్య ఉండి మీరు 8th క్లాస్ పాస్ అయితే కనుక దీనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన దానికి మీరు అప్లై చేసుకునే దానికైతే మీకు 10th క్లాస్లో మినిమం ఒక 50% అగ్రిగేట్ అంటే మొత్తం మీద మీకు ఒక 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. అదే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు జనరల్గా పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అవసరం లేదు. అయితే ఇక్కడ అందరూ కూడాను ఈ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా అయితే మనం చదువుకొని అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. మన 6 సబ్జెక్ట్స్లో ఒక జనరల్ సైన్స్ ఈ మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు పాస్ అయితే సరిపోతుంది, మిగతా వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇంకా ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఆయా ట్రేడ్స్లో వాళ్ళు ఐటీఐ అయితే చేసి ఉండాలి, వాళ్ళకి మినిమం 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక పాస్ అయితే సరిపోతుంది ఐటీఐ, మిగతా వాళ్ళు అయితే కనుక 50% మినిమం అయితే ఆ ట్రేడ్లో ఐటీఐ చేసి అయితే ఉండాలన్నమాట. అలాగే 8th క్లాస్ మీద మీరు అప్లై చేస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే జనరల్గా పాస్ అయితే సరిపోతుంది 8th క్లాస్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా 8th క్లాస్లో సైన్స్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టులో చదువుకొని మనం 50% మార్క్స్ ఉంటే కనుక మనకి సరిపోతుంది అనమాట. వేరే ఎటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమీ అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఫీజు అయితే ఉన్నదనమాట. 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫీజు లేదు, మిగతా వాళ్ళైతే కనుక ఒక 100 రూపీస్ 100 రూపాయలు మనం ఆన్లైన్లో అయితే మనం ఇక్కడ పే చేయాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు, చిన్న టెస్ట్. మీకు 8th క్లాస్ అయితే 8th స్టాండర్డ్ మీద, 10th అయితే 10th, ఐటీఐ అయితే ఐటీఐ అనమాట. ఇక్కడ మన జనరల్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలాగ మన 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ అనమాట ఈచ్ సబ్జెక్ట్. అలాగే మన 100 క్వశ్చన్స్ 100 మార్క్స్తో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ముంబై, థానే, పూణే, ఔరంగాబాదు, నాగపూర్, లాతూరు, కొల్హాపూర్, నాసిక్
ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే వాళ్ళు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 10th క్లాస్ వాళ్ళకి ఇది, అలాగే ఐటీఐ వాళ్ళకైతే ఇక్కడ ఇది ఇచ్చారనమాట. వాళ్ళకి ట్రేడ్ థియరీ ఉన్నది. అలాగే 8th క్లాస్ వాళ్ళకి జనరల్ ఇంగ్లీషు నాలెడ్జి, జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనమాట. సింపుల్గానే ఉంటుంది, చిన్నది. ఫ్రెండ్స్ ఇంకా ఈ టెస్ట్ ఏదైతే ఉందో మనకి ఆగస్ట్లో అంటే వచ్చే నెల అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆగస్ట్లో. ఇంకా ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్ పోర్టల్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కూల్ అని ఉంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకున్నాం అంటే మనం కొత్తగా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం మనం అప్లై చేసుకునే దానికి. దానికోసం ఇక్కడికి వచ్చామన్నమాట మనం. ఇక్కడ మనకి ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఎంటర్ చేయకూడదు అనమాట. ఇక్కడ శాలిటేషన్స్ అంటే మిస్టర్, మిస్సెస్ ఇదైతే పెట్టుకోవాలి. కిందకి రావాలి. మీ 10th క్లాస్లో ఉన్నటువంటి దాని ప్రకారం మీరు యొక్క పేరు ఏదైతే ఉందో ఫస్ట్ నేము, అలాగే మిడిల్ నేము, అలాగే లాస్ట్ నేమ్. మీ లాస్ట్ నేమ్ని సర్నేమ్గా ఉపయోగించుకోవచ్చు. మీ సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి మిగతా నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుని సరిపోతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ మనకి. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయితే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ దీని బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి, లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీది 10 డిజిట్ మొబైల్ నెంబరు. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుంది రెడ్ ఇలాగా. అవన్నీ మనం కంపల్సరీగా అయితే పూరించాలన్నమాట, అంటే ఫిల్అవుట్ చేయాలని అర్థం అనమాట. కిందకి రావాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇలాగా ఎంటర్ చేసి ఇక్కడ మీరు కనుక ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేస్తామంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇక్కడ సబ్మిట్ అన్నది దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, వ్యాలిడేట్ లింక్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్ట్రేషన్. మనం అక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామో దానికి ఒక లింక్ పంపించారు వీళ్ళు. అది మనం ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అయితే వీళ్ళు ఒక లింక్ పంపించారు. దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వీళ్ళు పంపించారనమాట. అవి ఇక్కడ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడికి అయితే డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక రీసెంట్ వెరిఫై లింక్ తీసుకొని ఈమెయిల్ ఐడి ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే మన రీసెంట్ అంటే మన ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది, మెయిల్ వస్తుంది. దాని మీద మనం ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ ద ఈమెయిల్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకైతే ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని అయితే మనం లాగిన్ అవ్వాలి. నేనైతే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చాను, లాగిన్ అవుతున్నాను. మనమైతే ఇక్కడ అప్రెంటిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాజగాన్ డాక్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. మనం క్రియేట్ న్యూ అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్. అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తాయి ఈమెయిల్ ఐడికి. అక్కడ మనం వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తాయి. అవి తీసుకొని ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే కనుక మనకి ఈ ఫామ్ అయితే ఇలాగా వస్తుంది. మనం ఇందాక చెప్పాం కదా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనమాట. ఇదేమో గ్రూప్ సి వచ్చేసరికి ట్రేడ్ రిగ్గర్ వెల్డర్ అనమాట, 8th క్లాస్కి సంబంధించింది. ఇవేమో XITI, ఇదేమో 10th క్లాస్ సంబంధించింది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అది అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ 10th క్లాస్ తీసుకుంటే మనం వ్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అయితే ఇలా వచ్చాయి. SSC స్టాండర్డ్ ఆర్ అబోవ్ అనమాట. జనరల్ 50% ఉండాలి, OBC 50%, ఇంకా SC 35%, ST కూడా 35%, EWS 50%, PWD 50% అలాగే ఇచ్చారు. ఇంకా ఏవైతే ట్రేడ్స్ ఇందాక మనం చెప్పామో అవి అవైలబుల్ అని అన్నారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ స్టైపెండ్ అయితే ఇస్తారు. ఏజ్ క్రైటీరియా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం అప్లై నవ్ అంటే ఇలా వస్తుంది. మనం ఇక్కడ ITI పాస్డ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ గ్రూప్ ఏ అండ్ సి అనమాట. ఏవైతే 10th 8th క్లాస్ ఉన్నారో వాళ్ళు ITI వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా ఐ హ్యావ్ రీడ్ ద అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అని యాక్సెప్ట్ అనాలి.
ఇలాగ వస్తుంది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పేరెంట్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ఫోటో సిగ్నేచర్, అప్లోడ్ డాక్యుమెంట్ అనమాట. ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఇందాక మనం కొంత ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చాము. అది అప్లోడ్ ఫర్ ఎర్లియర్, ఏదైనా పోస్ట్కి అప్లై చేస్తుంటే ఎస్, లేకపోతే నో అనమాట. పైన మన డీటెయిల్స్ వచ్చాయి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఏజ్, అవి ఇవి వచ్చాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనం నేమ్ ఇందాక ఆల్రెడీ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మేల్ ఫీమేల్ ఇవ్వాలి, నేషనాలిటీ, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్, స్టేట్ ఆఫ్ డొమిసైల్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లైక్ దట్. టెస్ట్ సెంటర్ అనమాట, ముంబై, పూణే, నాగపూర్, ఔరంగాబాద్ ఇచ్చారు. మరి ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఏజ్ యాజ్ ఆన్ మనం ఆల్రెడీ ఇచ్చాము. పిహెచ్ అయితే ఎస్, లేకపోతే రిలీజియన్ ఇవ్వాలి, హిందూ అలాగా. జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ అలాగా. ఇంకా ఏఎఫ్సి చిల్డ్రన్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాలి, లైన్ 1 2 3 ఇలాగా. నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మనం ఎక్కడికైతే వస్తామో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను. ఇంకా తర్వాత మేము పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లోడ్ వేరే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th అవి కూడా అప్లోడ్ చేయాలి. దాంతో అయితే అయిపోతుంది. మనం ఎస్సీ ఇచ్చాం కాబట్టి ఫీజు లేదు, జనరల్ ఇచ్చినట్టయితే ఫీజు అయితే ఉంటుంది, మన ఫీజు అయితే పే చేయాలి.